రైట్. కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ గారితో మాట్లాడదాం. సో చరణ్ కౌశిక్ గారు, హైకోర్టు ఏకంగా హైడ్రా కమిషనర్ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలి అని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడము, అంటే అది ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ 9 తలల విషసర్పం హైడ్రా అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. అలాగే హిట్లర్ స్ఫూర్తితో ఏర్పడ్డటువంటి హైడ్రా ఇంతకు మించి ఇంకేం చేయగలదు, పేదల గుడిసెలు కూల్చేయడంలో చూపించినటువంటి స్పీడ్, చిన్న చిన్న షాపుల పైన చూపించినటువంటి స్పీడు, ఫామ్ హౌసులు, పెద్ద పెద్ద బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, పొంగులేటి తిరుపతి రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళ ఫామ్ హౌసులు కూల్ చేయడంలో అవి కూడా FTL బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయి కదా, మరి వాటి జోలికి ఎందుకు వెళ్ళలేదు? సో ఇదంతా కూడా హైడ్రాకి వన్ సైడ్ మాత్రమే మనం చూసాం. అదర్ సైడ్ కోర్టు ఇవాళ చెప్పింది అదే నిదర్శనము ప్రభుత్వ పాలనా వైఫల్యానికి అని చెప్తున్నారు. ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనిల్ కుమార్ జూకంటి గారు, సింగిల్ ధర్మాసనం హైకోర్టు. అదే కాకుండా ఇది ఏదైతే శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం, దీనిలో చాలా స్పష్టంగా 3 కిలోమీటర్ అవతలో వాళ్ళ భూమి ఉంటే ఏకంగా ఇక్కడ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి రాక్స్ 2500 సంవత్సరాలకు సంబంధించినటువంటి రాక్ ఉంటే ఆ రాక్స్ ను తొలగించే ప్రయత్నం, అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కంప్లైంట్ చేయడంతో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్టు తొలగించే ప్రయత్నం వితౌట్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారని చెప్పేసి హైడ్రా దృష్టికి వచ్చిన తర్వాత హైడ్రా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద శోధిస్తూ ఉంటే అసలు విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అదే కాకుండా ఇక్కడ ఇంతకుముందు నల్లమల్లారెడ్డి గారు, వారికి సంబంధించి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకు ప్లాట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్యాక్రాంతం అయితే వాళ్ళు కంప్లైంట్ చేస్తే అక్కడ దానికి సంబంధించి హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యమని చెప్పేసి పటాన్ చెరువు తర్వాత ఏదైతే అదే పటాన్ చెరువు సంబంధించి ఐలాపూర్ విలేజ్ సంబంధించిన కేసులు, అదే కాకుండా ఇక్కడ ఏదైతే మన బతుకమ్మ కుంటకు సంబంధించి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారికి సంబంధించిన కేసు, తర్వాత ఇప్పుడు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మంద నర్సయ్య కావచ్చు, మందలింగయ్యకి సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కలిపితే మొత్తం 63 ఇప్పటి వరకు సంబంధించి ఓన్లీ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, పార్కులు కావచ్చు, తర్వాత బఫర్ జోన్లు కావచ్చు, FTL పరిధిలో నిర్మాణాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగించారు. 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కాపాడారు. 6 చెరువులు ఆల్రెడీ పునరుద్ధరించారు హైదరాబాద్ లో, ఇంకా 20 చెరువులు పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నిన్న హైకోర్టులో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చింది. దానిలో భాగంగా ఇంకా డబుల్ బెంచ్ పోవచ్చు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉంటుంది, సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. అదే కాకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా ఇక్కడ హైడ్రా అనేది ఫస్ట్ జియో ద్వారా ఏర్పడి తర్వాత యాక్ట్ ద్వారా దాన్ని యాక్ట్ ద్వారా కూడా తర్వాత మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా హైడ్రా ఏదైతే తన పరిధిలో ఉన్నటువంటి లిమిట్స్ లోబడి మాత్రమే ముందుకు పోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదాయంలో ఎన్ని చెరువులు కబ్జా అయినో చాలా స్పష్టంగా గూగుల్ మ్యాప్ తో సహా హైదరాబాద్ కూడా వివరించిన పరిస్థితి, పాక్షికంగా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా చాలా చెరువులు అన్యాక్రాంతమైన పరిస్థితి మనం. అదే కాకుండా హైడ్రా లిమిట్స్ అనేది ఓన్లీ కోర్ అర్బన్ రీజన్ ఏరియాలో మాత్రమే ఉన్నది. అవుటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధి. అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా జన్వాల్లో వాళ్ళు పిరంగినాలను డిస్టర్బ్ చేసి అదే ఫామ్ హౌస్ పరిస్థితి మనం చూసినాం. అది త్రిపులోన్ జీవో అనేది 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, వాళ్ళు ఏకంగా నాలను డిస్టర్బ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. హరీష్ రావు గారికి మొయినాబాద్ ఉంది, సంతోష్ రావు గారికి ఒట్టినావలపల్లిలో, కలవకుల ఖైద్ గారికి శంకరపల్లి ఉంది. ఇవన్నీ కూడా త్రిపులోన్ జీవోలు ఉన్నాయి. 2 లక్షల ఎకరాలను ఏకంగా త్రిపులోన్ జీవోను తొలగించి హైదరాబాద్ ను అతలాకుతలం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మాట వాస్తవం. అదే కాకుండా హైదరాబాద్ అనుకోని ఫార్మాసిటీ నిర్మించే ప్రయత్నం, అదే ఇప్పటికే హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకుంటా ఉంది. ఢిల్లీకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు, మద్రాసుకు వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు, బెంగళూరులో వాటర్ ఇబ్బంది కావచ్చు, ట్రాఫిక్ జామ్స్ అవుతుందని చెప్పి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుని హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకొచ్చి ఇక్కడ పార్కులు, రాక్స్, లేక్స్ కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. చరణ్ గారు, హైడ్రా ఉద్దేశం మంచిదే. హైడ్రా కరెక్ట్ గా దేనికైతే ఉద్దేశింపబడిందో ఆ పనులన్నీ చేస్తే అందరికీ కూడా మంచి పని అది. అంటే ప్రభుత్వ భూములు, పార్కులు వీటన్నింటినీ కాపాడితే కరెక్ట్. మరి పేదవాడికి ఒక న్యాయము, బంగ్లాలో ఉన్నవాడికి, కార్పొరేట్లకి ఇంకొక న్యాయం అక్కడే వస్తుంది అసలు చిక్కంతా. మరి ఆ బయాస్డ్ ట్రీట్మెంట్ ఎందుకు మేడం? ఇక్కడ చాలా స్పష్టంగా హైడ్రా ఏర్పడే నాటికి రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరిగినాయో వాటి జోలికి హైడ్రా పోవడం లేదు. హైడ్రా ఏర్పడిన తర్వాత అది రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అయినా కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి ఉన్నా కూడా తొలగిస్తా ఉన్నాం. దానిలో భాగంగా మీరు మూసీకి సంబంధించి
హైడ్రా తొలగించినా కూడా అవన్నీ కూడా కాంపెన్సేషన్, డబుల్ బెడ్రూమ్లు అవన్నీ ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఏదో 1-2 సంఘటనలు తీసుకొచ్చి మొత్తం హైడ్రానే తప్పు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి ఆపాదించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఎండాకాలంలో చూసినాం, హైదరాబాద్ లో 50 డిగ్రీల ఎండ ఉన్న పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు వర్షాలు రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వర్షాలు వస్తే నాలాలు అదేవిధంగా రోడ్లు మునిగిపోతున్న పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ కు, బాంబేకు, బెంగళూరుకు, చెన్నైకి, ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ధైర్యంగా సాహసోపేత నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దానిలో భాగంగా హైడ్రా రంగనాథ్ గారు పనిచేస్తా ఉన్నారు. దానికి ఇప్పుడు కోర్టు పోయిన వాళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళు బిల్డర్స్ మాత్రమే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే పోయిరు. పేద వర్గాలకు సంబంధించి ఎక్కడన్నా నేనే కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేస్తే సర్దిద్దుకునే ప్రయత్నం మేము ముందుకు పోతాను. పేదలు పోలేరు కదా కోర్టుకి. లేదు మేడం, పేద వర్గాలకు సంబంధించి ఖమ్మంలో భూదాన్ బోర్డు సంబంధించి అక్కడ నిజమే భూదాన్ బోర్డు భూమి అయినప్పుడు కూడా నిజమైన పేద వాళ్ళకు ఇల్లు కోల్పోయారని చెప్పి భావించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ జాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఏదన్నా మా ప్రభుత్వంలో తప్పు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాం. మా అధికారులకు కావచ్చు, మా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో చూసినాం కదా, వాళ్ళు ఎన్ని చెరువులు కబ్జా చేసి ఒక రోజు మొత్తం 2 రోజులు చర్చ చేద్దాం. ఇంత ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆయనే పిరగినాలని డిస్టర్బ్ చేసి కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకుండు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడుగా డ్రోన్ ఎగిరేస్తే 13 రోజుల పాటు చెర్లపల్లి క్రిటిక్ జైల్లో పెట్టారు. అది 50 రూపాయల పిటి కేసు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకొని, ఫామ్ హౌస్ లో ఉండి నిర్ణయాలు తీసుకొని హైదరాబాద్ 9 సంవత్సరాల కాలం పాటు మీరు అధికారం నుండి మూసిని పడుచుకోలేదు, అదే చెరువులను పడుచుకోలేదు, అదే త్రిపులాలను పడుచుకోలేదు, ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ను అప్పనంగా లీజ్కి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఒక పోర్ట్ సిటీ నిర్మాణం చేయాలని హైదరాబాద్ లో మౌలిక వస్తువులు పెంపొందే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అరే మీరు ఎప్పుడైనా బంజారాహిల్స్ లో అత్యధిక ఫ్లోర్లు నిర్మించిన సందర్భం ఉందో 5 ఫ్లోర్ల మించి నిర్మించొద్దు. కానీ మీరు అత్యధికంగా హైరేజ్లకు అనుమతి ఇవ్వడం తోటి వేల కార్లు ఒకేసారి రోడ్డు మీద రావడం తోటి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏది స్క్వేర్ ఫీట్ పెంచడం తోటి ఎకరాకి ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ రేట్, అది స్క్వేర్ ఫీట్ సంఖ్యను పెంచడం తోటి ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఓన్లీ కేబీఆర్ పార్క్ పక్కన ఆనాడు అది టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు అతి సమీపంలో అక్కడ ఎన్ని ఫ్లోర్లు ఇచ్చారు చూడండి ఒకసారి. 5 ఫ్లోర్ల మించి ఏనాడు బంజారా జూబ్లీస్లు లేని పరిస్థితి మనం చూస్తాం. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తర్వాత 9 సంవత్సరాల కాలంలో ఎన్ని చెరువులు అన్యాక్రాంతమేనో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా. మరి ఇంత చిత్తశుద్ధి ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. మరి నేను ఇందాక చెప్పినటువంటి పేర్లు ఉన్నాయి కదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, గడ్డం వివేక్ కావచ్చు, గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత స్వయాన సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డిది కావచ్చు, వీళ్ళందరిది మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కదా. అలాగే ఓవైసీది అయితే మరి ఎంత విడ్డూరంగా ఉందంటే దాని జోలికి కూడా ఎవరు వెళ్ళరు, అంత సాహసం కూడా చేయలేకపోతున్నారు. మేడం, ఓవైసీ సంబంధించిన వ్యవహారం ఫాతిమా కాలేజ్ సంబంధించి కావచ్చు, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించి కావచ్చు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ గారికి సంబంధించిన ఈ 4 అంశాలు కోర్టులో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా హైదరాబాద్ చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇక్కడ ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించినటువంటిది వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇచ్చి పూర్తి స్థాయిలో మీరే తొలగించుకోని చెప్పేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత కోర్టుకు పోయిన పరిస్థితి చూసినాం. కోర్టులో వాల్టా చట్టం కావచ్చు, రకరకాల చట్టాలను పెట్టేసి ఆ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిస్మెంటల్ చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో అదేవిధంగా హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైడ్రా కూడా నివేదికలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ తన మన అనే భేదమే లేదు. మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కేంద్ర మంత్రి పల్లం రాజు గారు వాళ్ళ తమ్ముడు ఆనందరాజు గారు తొలగించారు, ఎంఐఎం కార్పొరేటర్ తొలగించారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎట సుధాకర్ రెడ్డి గారిది ఇక్కడనే బతుకమ్మ కుంట ఉస్మానియా యూనివర్సిటీ అతి సమీపంలో ఉంటది. ఇక్కడ బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబరాలు కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. మీరు ఇక్కడ ఎస్యూ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అది అడవి భూమి కాదు, అది అడవి భూమి అని చెప్పి ఏకంగా పర్యావరణ ప్రేమ సుప్రీంకోర్టు కూడా స్టేట్ 10,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో రుణం కూడా తీసుకున్నది. అది అడవి భూమి కాదని చెప్పినా కూడా దాని మీద స్టేట్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి రకరకాల వివాదాలు ఉంటాయి. ఆ వివాదాలు పరిష్కరించే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా చట్ట విరుద్ధంగా ముందుకు పోవడలేదు. పేద వర్గాలకు నష్టం చేసే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. చాలా రైట్ అండి. ఓకే, వెంకటేశ్వర గారు, తెలంగాణలో గత దశాబ్ద కాలంగా అంటే బీఆర్ఎస్ హయాంలో మీరు అధికారంలో ఉన్న రోజుల్లో అన్ని ఏళ్లలో మొత్తము చెరువులు, కుంటలు, సికం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిసాయి. వాళ్లకు ధారాదత్తం చేయడం కోసమే ఈ ఏదైతే సరిహద్దులు